హే గైస్, థర్డ్ ఎపిసోడ్ ఆఫ్ పెళ్లి పుస్తకం సిరీస్లో పెళ్లిలో నేను అస్సలు కాంప్రమైజ్ అవ్వని విషయం ఏంటో తెలుసా? ఫోటోగ్రఫీ గైస్. పెళ్లి రోజు ఒక్కరోజు మాత్రమే, బట్ ఆ రోజు సంబంధించిన మెమరీస్ మాత్రం నాకు జీవితాంతం ఓన్లీ ఫోటోగ్రఫీ నుండే వస్తుంది అనమాట. అందుకే మేము ఫోటోగ్రఫీ విషయంలో పర్టికులర్గా చెక్ చేసుకొని మంచి ఫోటోగ్రాఫర్స్ని అయితే బుక్ చేసుకున్నాం అనమాట. అండ్ ఈ ఫోటోగ్రాఫర్స్ బెంగళూరు నుండి బుక్ చేసుకున్నాం. ఈ బెంగళూరు అంటే నాకు బెంగళూరు ఆల్మోస్ట్ 2-3 అవర్స్లోనే రీచ్ అయిపోతాం అనమాట. సో వెరీ నియర్ బై. సో ఆ రీజన్ వల్ల బెంగళూరు వాళ్ళని చూస్ చేసుకున్నాం. ఫోటోగ్రఫీ విషయంలో అయితే నేను మా అన్నకే థ్యాంక్ యూ చెప్పుకోవాలి. బికాస్ ప్రతి ఒక్క డీటెయిల్, లైక్ నాకు ట్రెడిషనల్ ఫోటోగ్రఫీ కావాలి, ప్రీ వెడ్డింగ్ షూట్ కావాలి, అండ్ ఆల్సో మ్యారేజ్కి ఇలా వీడియోస్ కావాలి. సో ఇవన్నీ నేను మా అన్నకు చెప్పాను అంతే. బట్ ప్రతి ఒక్కటి ఆయన రీసెర్చ్ చేసి ఈ ఫోటోగ్రాఫర్స్ బెస్ట్, ఈ ఫోటోగ్రాఫర్స్ ఈ ప్రైజింగ్కి వస్తున్నారు, సో ఇవన్నీ ఆయన చెక్ చేసుకున్నాడు అనమాట. సో నాకు కావాల్సిన వేలో ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా చేయించాడు. ప్రతి ఒక్క దానికి ఆల్మోస్ట్ 1,90,000 అయితే అయింది. ఓన్లీ ఎంగేజ్మెంట్ దానికి 39,000. సో ఎక్స్ట్రా అయితే 1,90,000లో ఏదైతే మైనస్ చేసుకుంటామో రెస్ట్ అమౌంట్ నాకు మ్యారేజ్కి అయిందనమాట. ఇప్పుడు కూడా నేను ఆల్బమ్ ఓపెన్ చేస్తే ఐ హ్యావ్ ఎ స్మైల్ ఆన్ మై ఫేస్. ప్రతి ఒక్క ఎమోషన్ని, ప్రతి ఒక్క స్మైల్ని క్యాప్చర్ చేశారు. చాలా అందంగా క్యాప్చర్ చేశారు. అదే కదా ఫోటోగ్రఫీకి ఉన్న విలువ. ఫోటోగ్రాఫర్స్ డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. యూ కెన్ చెక్అవుట్ దేర్ పేజ్. సో మీ పెళ్లిలో మీరు ఏ దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు? ఫోటోగ్రఫీకి ఇచ్చారా, లేదంటే డెకరేషన్కి ఇచ్చారా? కింద కమెంట్ చేసేయండి. అండ్ ఆల్సో నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.